अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। मैं मोहम्मद जावेद, सच की आवाज़ NPS न्यूज़। देखिए आज की ताज़ा खबर। మనమందరం కూడా దేశాన్ని కాపాడుకోవాలి. మనం పోరాట తెచ్చుకున్న తెలంగాణలో ఏ విధంగా ఉండాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అందుకని ఏనాడైనా కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో ఒక కార్యక్రమం చేయాలి, 2 నెలలకు 3 కార్యక్రమం చేయాలి. ఇవాళ 22 ప్రోగ్రాం నిన్న 2 తారీఖు నుంచి కూడా నిన్న రైతు సదస్సు కూడా మా RDO గారు అందరూ కూడా రావడం జరిగింది. ఎంతో పెద్ద ఎత్తున కూడా చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం రంగారెడ్డి చౌరస్తాలో మనమందరం కూడా పోలీసు అందరూ వచ్చి మా DCP గారిని అందరూ ACP గారిని అందరూ ఇంత మంచి కార్యక్రమం చేయడం కూడా ప్రజలలో ఏంటంటే ధైర్యం పెరుగుతుంది. అని మనం అంతా ఒక అన్నదమ్ములాగానే ఉన్నాం కదా, మనం తప్పు చేయదు ఎందుకని అనే ఆలోచన వస్తుంది. చాలా మందిని చూస్తున్నాం ఇక్కడ ఏరియా అంతా మన ఏరియా ఎక్కువ రౌడీ షీటర్ ఉండే ఏరియా. కానీ ఈరోజు రౌడీ షీటర్ పేరు అనేది లేకుండా పోయింది. పోలీస్ స్టేషన్ నెలనాడు పోయి సైన్ చేయాలంటే ఎంతో భయపడి నా దగ్గర ఫోన్ చేయించుకునేవాళ్ళు. అన్న ఇవాళ ఓన్లీ ACP గారిని DCP గారినా ఓ CA అని చెప్పాను. ఇవాళ పరిస్థితి లేదు. పోలీస్ స్టేషన్ పోతే బిడ్డ రా కూర్చునబెట్టి నువ్వు ఇలాంటి పని చేయొద్దు, నువ్వు భార్య పిల్లకారం. గౌరవనీయులు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే గారు శ్రీ ప్రకాష్ గౌడ్ గారు మరియు RDO మేడం మరియు మేయర్ గారు, వివిధ కార్పొరేటర్స్, ఇక్కడికి విచ్చేసిన వివిధ పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలకు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు 22 వరకు మనము దశాబ్ది ఉత్సవాలను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ 4th అనేది సురక్షా దివస్గా మనము సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఇది పోలీస్కి ఇచ్చిన ఒకరోజు అవకాశం అన్నమాట. సో ముఖ్యంగా మీరు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం కంటే ముందు పనిచేసినాం, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా పనిచేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడినప్పుడు నేను ఈ ప్రభుత్వంలో మొట్టమొదటి రాష్ట్ర హోంశాఖ మంత్రులు స్వర్గీయులు శ్రీ నాయన నరసింహారెడ్డి గారి దగ్గర OSDగా పనిచేసే అవకాశం, మొదటి OSDగా నాకు అప్పుడు అవకాశం లభించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో 2014లో ప్రతి అంశంలో పోలీసులో జరిగిన అభివృద్ధిలో నేను భాగస్వామి కావడం నిజంగా